బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఇక అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ కామెంట్ చేశారు ఈ మధ్య కాలంలో. సో కామెంట్ చేసిన తదనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగానే హరీష్ రావుకు కౌంటర్లు వచ్చాయి. సో అసలు మీరు అధికారంలోకి వస్తే కదా అప్పుడు చూద్దాంలే అంటూ కౌంటర్ ఇస్తున్నారు. సో హరీష్ రావుపై ఒక రకంగా చెప్పాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఇక కౌంటర్లో దాడి చేస్తుంది. బట్ ఎక్కడా కూడా హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి కాంగ్రెస్ నేతలకు కౌంటర్లు ఇవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హరీష్ రావు ఏకాకిగా మారిపోయాడా? హరీష్ రావును బీఆర్ఎస్ నేతలు పట్టించుకోవట్లేదా? హరీష్ రావు మరి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనేటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆయనను ఇబ్బందికి గురి చేస్తున్నాయా? ప్రస్తుతం ఇదే డిస్కషన్ పొలిటికల్ సర్కిల్లో కనిపిస్తోంది. సో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఫ్యూచర్ సిటీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన హరీష్ రావు ఇప్పుడు తన వ్యాఖ్యలతోని రాజకీయ ఇబ్బందులతో చిక్కుకున్నారనే చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారాయి. అమెరికాలో జరిగిన సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ని రద్దు చేస్తామంటూ పేర్కొన్నారు. తిరిగి పాత ఫార్మసిటీ ప్రాజెక్టును తీసుకొస్తామంటూ ఇక చెప్పడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు సహా పలువురు నేతలు ఇక హరీష్ రావును టార్గెట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దన్నట్టుగా మాట్లాడుతున్నారని, యువత ఉపాధి అవకాశాలను ప్రశ్నార్థకం చేస్తున్నారంటూ విమర్శించారు. అయితే తెలంగాణ అభివృద్ధి అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యమా అంటూ ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ మొత్తం వివాదంలో ఆసక్తికర అంశం ఏమిటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం. హరీష్ రావు వ్యాఖ్యలు పార్టీ అధికారిక విధానమా లేక ఆయన వ్యక్తిగత అభిప్రాయమా అన్నటువంటి సందేహాలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా ఈ అంశంపై యాక్టివ్గా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జగిత్యాలలో జరిగిన సభలో కేసీఆర్ హైడ్రాపై వ్యాఖ్యానించిన ఫ్యూచర్ సిటీ అంశాన్ని ప్రస్తావించలేదు. కేటీఆర్ కూడా ప్రభుత్వ విధానాన్ని విమర్శించినప్పటికీ ప్రాజెక్టును రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో హరీష్ రావు ఒంటరిగా మిగిలిపోయారనే ప్రచారం ఊపందుకుంది. సూటి వ్యాఖ్యలతో ప్రత్యర్థులని ఇరకాన పెట్టే హరీష్ రావు మరి ఈసారి చేసిన కామెంట్స్తో తానే రాజకీయంగా కార్నర్ అయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతల విమర్శలకు ఆయన ఎలా సమాధానం ఇస్తారు? సొంత పార్టీ నుంచి మద్దతు లభిస్తుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఇక మంత్రులు మాత్రం ఇక హరీష్ రావుని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా హరీష్ రావును ఇక ఏదైతే ట్విట్టర్ వేదికగా సో ఎక్స్ వేదికగా హరీష్ రావుకు ట్వీట్ చేస్తూ బీఆర్ఎస్లో మీ ఫ్యూచర్ ఏందో మీకే తెలియదు, అలాంటి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా అంటూ కామెంట్ పెట్టారు. ఇక అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ ప్రకటించిన హరీష్ రావు గారు ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా? 10 ఏళ్లలో హైదరాబాద్లో కనీసం ఒక మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తుందని అంటే అసూయ కలగడం తప్పదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌజులు కట్టుకున్నారు, కానీ మేము రాష్ట్రం కోసం దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతామంటున్నారంటూ ఇక ఆయన కామెంట్ చేశారు. మరోవైపు మూసీని బాగు చేస్తామంటే అడ్డుపడుతున్నారు. లగ్జరీలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే కుట్ర చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని సైతం ఆపుతామంటున్నారు. అధికారంలోకి వస్తామంటూ పగటి కళలు కంటున్న హరీష్ రావు గారు ప్రజలు ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది, మీ పొలిటికల్ ఫ్యూచర్ ఖతం చేయాలి అని మీ బామ్మర్ది చూస్తున్నారు. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో. చివరిగా ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీకి తిరుగులేదంటూ పొంగిలేటి మరి ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని మరి హరీష్ రావుకు ట్యాగ్ చేస్తూ తెలియజేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇదంతా కూడా చాలా వైరల్ అవుతుంది, చాలా చర్చనీయాంశంగా మారుతుంది. నిజంగా ఏకాకిగా హరీష్ రావు మారిపోయాడా? మరి హరీష్ రావుని బీఆర్ఎస్ నేతలు ఒంటరిని చేశారా? ఎందుకు హరీష్ రావు ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు? ఇది వ్యక్తిగత అభిప్రాయమా? పార్టీలైనా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు నోట ఎందుకు వచ్చింది? సో ఎందుకు మరి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ నేతలు ఇంతలా హరీష్ రావుని కార్నర్ చేస్తూ ఉంటే, కౌంటర్లు వేస్తూ ఉంటే కనీసం బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ
కొంత ఇసుమంతా కూడా మరి ఎక్కడ సోషల్ మీడియా వేదికగా స్పందించట్లేదంటే మరి హరీష్ రావును ఏకాకి చేశారు. హరీష్ రావు ఫ్యూచర్ ఏంటి, ఆయన ఫ్యూచరే తెలియని వ్యక్తి, ఫ్యూచర్ సిటీని ఆపగలరా, ఆపుతారా అంటూ కాంగ్రెస్ నేతలు అయితే ఇక సోషల్ మీడియా వేదికగా యుద్ధ ప్రాతిపదికన హరీష్ రావుపై ఈ పోస్టులు ఇటు మరి ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. చూద్దాం హరీష్ రావు మరి ఈ కౌంటర్లకు బలమైన ధీటైన మరి కౌంటర్ ఇస్తారా లేకపోతే సైలెంట్ అవుతారా?